హలో ఫ్రెండ్స్, మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ అయితే సింపుల్ అండ్ టేస్టీగా ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో బొరుగులు ఆర్ మరమరాలు అయితే యాడ్ చేసుకొని ఓన్లీ జస్ట్ 2-3 మినిట్స్ మాత్రమే సోక్ చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే సోక్ చేసుకోకూడదు. ఆ తర్వాత సోక్ చేసుకున్న వాటిని స్క్వీజ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు అయితే వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్, కరివేపాకు అండ్ కొంచెం చిల్లీ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని టొమాటో ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న బొరుగులు అయితే ఇప్పుడైతే ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పప్పుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే ఈ పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలంటే మనం తినే శనగపప్పు, కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం కారము లేదా ఎండుమిర్చి అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పొడి అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్చింగ్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటే మనకి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది.